హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 12వ తారీఖు బుధవారం. మార్కెట్స్ మనం గన పరిశీలించినట్టయితే మార్నింగ్ సెల్లింగ్లో వెళ్ళిపోయినాయి. దాని తర్వాత సెకండ్ హాఫ్లో స్ట్రాంగ్గా రికవర్ అయినాయి. అయితే మోడీ గారు ఫ్రాన్స్ విజిట్ ఉంది, అక్కడ వాళ్ళు ప్రసంగం చేయటం అండ్ ఫ్రాన్స్తో కూడా మంచి టైఅప్ అంటే సత్సంబంధాలు కొనసాగించడం, దాని గురించి మాట్లాడుకోవడం, తదితర అంశాలు అనేది తెర మీదకి రావడం అనేది జరిగింది. ముందుగా సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది చూద్దాం, దాని తర్వాత ఇంపార్టెంట్ లెవెల్స్ తదితర అంశాలు మనం చర్చిద్దాం. పిఎస్యు బ్యాంకు, మెటల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్స్, బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు గ్రీన్లో క్లోజ్ అవగా ముఖ్యంగా కన్స్ట్రక్షను, ఆయిల్, గ్యాస్, ఆటోమొబైల్, ఐటీ అనేది అండర్ ప్రెషర్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓ రకంగా ఏంటంటే కన్స్ట్రక్షన్ మాత్రం సిగ్నిఫికెంట్గా డ్రాగ్ చేసింది, మిగతావన్నీ కూడా పర్లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఎంఎస్సిఐ గ్లోబల్ ఫండ్లోకి ఏంటంటే ఈ యొక్క హోండాయ్ యాడ్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇండెక్స్ ఫండ్లోకి యాడ్ అవుతుందో దాని వెయిటేజ్ ఉంటుంది కదా, 2% 5% ఉందనుకోండి, దానికి తగ్గట్టుగా ఇండెక్స్ని ప్యాసివ్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు బై చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అందుకని షార్ట్ టర్మ్ అప్ సైడ్ మూమెంటం అనేది వచ్చే పాసిబిలిటీ ఉంది. కోర్స్ ఇండస్ఇండ్ బ్యాంకు దీని యొక్క వెయిటేజ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. వెయిటేజ్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా ఇండెక్స్లో 5% వెయిటేజ్ ఉంది, ఇప్పుడు దాన్ని 7%కి తీసుకెళ్తున్నారు అనుకోండి ఎగ్జాంపుల్గా. 2% పెరిగింది కాబట్టి దానికి ప్యారలల్గా షేర్స్ అనేది కూడా బై చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటంటే షార్ట్ టర్మ్ దాంట్లో మొమెంటం ఉండే అవకాశం ఉంది. స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువగా స్టేక్ అనేది హోల్డ్ చేస్తూ ఉంది. అంటే లైక్ డెఫినెట్గా ఏంటంటే కంపెనీలో పబ్లిక్ 25% ఉండాలి, అంటే ఇక్కడ ఈ ప్రమోటర్స్కి 75% ఉండాలి, కానీ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ 95% హోల్డ్ చేస్తుంది. అందుకని ఇప్పుడు దాన్ని తగ్గించాలన్నమాట. ఎందుకంటే పబ్లిక్ని కూడా పార్ట్నర్స్గా చేసుకోవాలి, అంటే లిక్విడిటీ ఇష్యూ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా తగ్గించడానికి ఈ సేల్ అనేది జరుగుతుంది. అయితే ముఖ్యంగా యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఈ కంపెనీ షేర్స్ ఏంటంటే ఆఫర్ ఫర్ సేల్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారో, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, వాళ్ళు బిడ్డింగ్ వేస్తారు, ఈ ప్రైస్కి అయితే మేము బై చేస్తామని చెప్పేసి. సో ఆ ప్రైస్ ఇద్దరికి అగ్రీ అయిందనుకోండి, వీళ్ళు షేర్స్ ఇస్తారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరుగుతుందన్నమాట. తద్వారా ఏంటంటే గవర్నమెంట్ స్టేక్ హైయెస్ట్గా ఉంది కదా, ఒక్కొక్క దాంట్లో 95%, అది క్రమంగా తగ్గి 75% దగ్గర రావడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా ఆఫర్ చేసినప్పుడు, ఆఫర్ ఫర్ సేల్ ఇచ్చారనుకోండి, డిస్కౌంట్లో ఉందనుకోండి, డెఫినెట్గా కొంత షార్ట్ టర్మ్ సెల్లింగ్ ప్రెషర్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక జెఫ్రీస్ ఐటీసీ హోటల్స్ని ఎక్స్రే తీయడం అనేది జరిగింది. ఇక్కడ నుంచి కూడా 63% పెరగవచ్చు. ఏది బుల్స్ కేస్ సినారియో, అంటే మార్కెట్ అంతా స్టేబుల్గా ఉండి బుల్ ర్యాలీ అనేది స్టార్ట్ అయితే 63% ఇది వెళ్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే మార్కెట్ ఫ్లాట్ అయిన తర్వాత దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఎఫ్ఎంసీజీ సిగ్నిఫికెంట్గా పడిపోతూ వస్తుంది, బట్ ఏంటంటే మార్కెట్స్ ఈరోజు రికవర్ అయినాయి షార్ప్గా. ఏంటంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్లో కూడా కొంత బౌన్స్ అనేది కనిపించింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్, వీళ్ళ Q3 నెట్ ప్రాఫిట్ అనేది 33% పడిపోవడం అనేది జరిగింది. సో షేర్ కూడా 4% దాకా పడిపోవడం జరిగింది. ఇక కిర్లోస్కర్ ఆయిల్ షేర్స్ వచ్చేసరికి 10% దాకా డ్రాప్ అయిపోయినాయి, ఎందుకంటే అంత స్ట్రాంగ్ డిమాండ్ అనేది కనిపించలేదు, సేల్స్ కూడా అవి తగ్గాయన్నమాట. యునైటెడ్ బ్రేవరీస్ షేర్స్ వచ్చేసరికి 2% అనేది పెరగడం జరిగింది, ఎందుకంటే ఆనందరాతి వాళ్ళు దీనికి బై రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. జెన్సాల్ ఇంజనీరింగ్ షేర్స్ వచ్చేసరికి 17% దాకా పడిపోవడం అనేది జరిగింది, ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క Q3 రిజల్ట్స్ అనేది అంత ఆశించినంత పాజిటివ్గా అయితే రాలేదు. ఇక బజాజ్ హెల్త్ కేర్ వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అయితే సిగ్నిఫికెంట్గా బాగుంది చక్కగా, అందుకని షేర్ అనేది 10% అప్పర్ సర్క్యూట్లో ఉంది. అశోక్ లైలాండ్ షేర్స్ వచ్చేసరికి 6% అనేది పెరగడం జరిగింది, ఎందుకంటే వీళ్ళ యొక్క Q3 ప్రాఫిట్ అనేది 36% అనేది ఇంక్రీజ్ అయింది. ఇక ఐపీఓస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. చందన్ హెల్త్ కేర్ అనేది 10వ తారీఖు ఓపెన్ అయింది, 12 ఈరోజు క్లోజ్ అయిపోయింది. 3 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత మనకి అజాక్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనేది 10వ తారీఖు ఐపీఓకి రావడం జరిగింది, 12 ఈరోజు క్లోజ్ అయిపోయింది. ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది 1.82 times. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఎస్ఎంఈ కేటగిరీ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది ప్రీవియస్గా ఎలా ఉండేది అంటే 100, 200, 300 ఎలా ఉండేది, ఇప్పుడు 4 times, 3 times, 1 time అలా కనిపిస్తుంది, గమనించండి. ఇక మ్యాక్స్ వోల్ట్ ఎనర్జీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 12వ తారీఖు అంటే ఈరోజు రావడం జరిగింది, 14 క్లోజ్ అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇది అండర్ సబ్స్క్రిప్షన్ ఉంది, జస్ట్ 0.45% మాత్రమే సబ్స్క్రైబ్ అయ్యారు. ఇది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది, దీనికి మనం అప్లై చేసుకోవాలంటే 1,36,800 అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా ఓలర్ కార్ లిమిటెడ్ అనేది ఐపీఓకి 12వ తారీఖు అంటే ఈరోజు వచ్చింది, సబ్స్క్రిప్షన్ 0.53 అనేది టైమ్స్ అనేది జరిగిందనమాట, చాలా తక్కువ. బట్ ఎనీహౌ అప్లై చేసుకోవాలంటే కూడా 1,36,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఎనదర్ ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన పిఎస్ రాజ్ స్టీల్స్ లిమిటెడ్ అనేది 12 ఈరోజు ఓపెన్ అయింది,
అండర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. అప్లై చేయాలంటే 1,32,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇక మెయిన్ బోర్డ్ IPO ఇది ఎగ్జావేర్ టెక్నాలజీస్ అనేది 12వ తారీఖు ఓపెన్ అయిందంటే ఈరోజు సబ్స్క్రిప్షన్ అయితే అండర్ సబ్స్క్రిప్షన్ ఉంది. స్టిల్ మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,154 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ 13వ తారీఖు అంటే రేపు ఎక్స్పైరీ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 23,300 అంటే ఇక్కడ నుంచి కూడా 250 పాయింట్ డిస్టెన్స్లో అయితే సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 22,700 అంటే ఎగైన్ ఇక్కడ నుంచి 250 పాయింట్ డిస్టెన్స్లో సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అఫ్కోర్స్ రేపటి రోజున ఎక్స్పైరీ ఉంది కాబట్టి కాల్స్ పుట్స్ అనేది సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కామన్గా. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే కొద్దిగా ఓటీఎంస్ కాల్స్ ఎక్కువగా సెల్లింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రీవియస్గా మనకి నెగిటివ్ సెంటిమెంట్ బేరిష్ సెంటిమెంట్ అనేది ఉంది కాబట్టి స్టిల్ ఏంటంటే కొద్దిగా ఆ వ్యూలో కాల్స్ అనేది సెల్ చేసినట్టు తెలుస్తుంది. పుట్ కాల్ రేషియో అనేది మనం తీసుకున్నట్టే 0.63 అనేది కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇది మంత్లీ ఎక్స్పైరీ పుట్ కాల్ రేషియో అనేది 0.79 అనేది చూపిస్తుంది. స్టిల్ కొద్దిగా బేరిష్ సెంటిమెంట్లో కాల్స్ అనేది సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 18వ తారీఖున ఎక్స్పైరీ ఉంది. పుట్ కాల్ రేషియో 0.8 అనేది చూపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ కొద్దిగా ఎడ్డమని దగ్గర కాల్స్ అయితే తగ్గించారు సెల్లింగ్, బట్ దూరంగా వెళ్ళి సెల్ చేశారనమాట. ఓకే, అంత దూరం రాదులే అని చెప్పేసి చాలామంది కాల్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు ఫ్లాట్గా ఉంది. ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఎప్పుడైతే ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుందో మార్కెట్లో బేరిష్ సెంటిమెంట్ ఉంటుంది. ఇండియా విక్స్ కూల్ ఆఫ్ అవుతుందో మార్కెట్ స్టేబుల్గా ఉంటాయి లేదా బులిష్గా ఉండే అవకాశం ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది కొద్దిగా వీక్గా కనిపిస్తుంది. అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే ప్రస్తుతానికి నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ వచ్చేసరికి మనకి యాక్చువల్గా మనం ప్రీవియస్గా ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి ఫిబొనాకీ డ్రా చేసుకున్నాం. అక్కడక్కడ రియాక్షన్స్ చూపించింది కానీ ఎక్కడ కూడా రెస్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే ఆ లెవెల్ని జస్ట్ రియాక్ట్ అయింది కానీ దాన్ని కంప్లీట్గా ఏంటంటే సపోర్ట్ లాగా తీసుకోలేదు. బట్ ఎనీ హౌ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రీవియస్గా ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బౌన్స్ అయింది సిగ్నిఫికెంట్గా. ఈరోజు అదే లెవెల్కి రావడం, అదే జోన్లో నుంచి చూడండి, ఇది నేను డౌన్ సైడ్ ఏదైతే విక్ ఉందో ఆ విక్ను మార్క్ చేయడం జరిగిందనమాట ఇక్కడ. సో ఆ విక్లోకి రావడం అండ్ కొంత రికవరీ అనేది జరిగినట్టు క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి అయితే మనం ఒక ఇండెసిషన్ ఫార్మేట్లో మార్కెట్ అయితే క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకైతే యాజ్ కంపేర్ టు నిఫ్టీ బులిష్గానే కనిపిస్తుంది. ఇదైతే ఫ్రెండ్స్ మనకి 61.8 రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మార్కెట్ అయితే సిగ్నిఫికెంట్గా ఈరోజు రైజ్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, సో చూద్దాం. ఈరోజు అయితే కొంత బయర్స్ నుంచి స్ట్రాంగ్ యాక్టివిటీ అనేది కనిపించింది. ఇక లెవెల్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది 22,800 రఫ్గా. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి ఒకవేళ రేపు మార్కెట్ స్లిప్ అయింది అనుకోండి కిందకి, ఇంపార్టెంట్ లెవెల్స్ని వెతికే ప్రయత్నం చేస్తుంది సపోర్ట్ లాగా. ఎందుకంటే కొద్దిగా ప్రీవియస్ డే సెంటిమెంట్ మనకి బుల్లిష్గా ఉంది కాబట్టి ఎనీహౌ మనకి ఇమీడియట్గా ఈ లెవెల్ బ్రేక్ అవ్వదేమో అనిపిస్తూ ఉంది ఫర్ టైమింగ్. సో అట్లీస్ట్ కొంత పుల్ బ్యాక్ అనేది తీసుకొని హయ్యర్ లెవెల్స్ లేదన్నా రిజెక్షన్ అనేది జరిగితే మళ్ళీ అక్కడ నుంచి కూడా కిందకి రావడానికి ఆస్కారం ఉందనిపిస్తుంది నాకైతే. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఏదైనా క్రిటికల్ అప్డేట్స్ ఉంటే డెఫినెట్గా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఒకసారి మహేంద్ర అండ్ మహేంద్ర చూడండి. ఈరోజు యాక్చువల్లీ మనం షేర్ చేయకూడదు, ఓకేనా, బట్ యా అంటే లెర్నింగ్ పర్పస్ ఇది, రికమెండేషన్ కాదు. సో అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఏమైందంటే డ్రాప్ అయిపోయింది, గ్యాప్ డౌన్ జరిగింది, సిగ్నిఫికెంట్గా కిందకి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత ప్రీవియస్గా స్వింగ్ ఇదే అనమాట. సో జనరల్గా ఏంటంటే మనం స్వింగ్ హై నుంచి అంటే రీసెంట్ స్వింగ్ హై ఇది అక్కడ నుంచి కిందకి డ్రా చేసుకున్నాం అనుకోండి, మనకి 50% రిట్రేస్మెంట్ లెవెల్ అనేది కనిపిస్తుంది. ఈరోజు ఎగ్జాక్ట్గా ఏమైందంటే 50% రిట్రేస్మెంట్ లెవెల్కి రాగానే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఏదైతే రిజెక్షన్ జరిగిందో అక్కడ ఒక రిజెక్షన్ జరిగింది, మళ్ళీ అదే లెవెల్ని టెస్ట్ చేశారు కానీ పైకి వెళ్ళలేకపోయింది. దాని తర్వాత స్లోగా ఏంటంటే ఈ యొక్క లోని బ్రేక్ చేసుకున్నారు. ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కూడా మనకి సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. సో టెలిగ్రామ్లో అయితే నేను అప్డేట్ చేసిన ఎడ్యుకేషన్ పర్పస్, ఎందుకంటే రికమెండేషన్స్ కాదు ఇవన్నీ కూడాను. మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వీక్ స్టాక్ ఇది. ఎందుకంటే వీక్ అని ఎందుకంటే గ్యాప్ డౌన్ జరిగింది, దాని తర్వాత సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ అనేది జరిగింది విత్ గ్రేట్ వాల్యూమ్స్. సో ప్రాబబ్లీ మళ్ళీ బౌన్స్ అయిందనుకోండి, బౌన్స్ అయినప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్న దానికోసం ఫిబొనాకీ అనేది తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ప్రైస్ యాక్షన్ లెవెల్స్ అనేది వాచ్ చేసుకొని, అంటే ప్రైస్ యాక్షన్ బట్టి కూడా మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది కూడా డెసిషన్ అయితే తీసుకోవచ్చు. సో అక్కడ నుంచి కూడా హై నుంచి కూడా మనం పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే 70 పాయింట్ల దాకా కిందకు వెళ్ళింది ఈరోజు హై నుంచి మార్క్ చేస్తే. సో ఈవెన్ మనం స్మాల్ క్వాంటిటీ అనేది కూడా షార్ట్ చేసినా సరే మనకి ఏంటంటే మంచి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది టెక్నికల్ అనాలిసిస్ గురించి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.